కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేమ్ పెట్టడం అనేది ఒక టాస్క్. ఆ టాస్క్ ని అధిగమించడానికి మనకంటూ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన దగ్గర మన బ్రాండ్ దేనికి సంబంధించిందో అదైతే ఎంటర్ చేయాలి. అంటే క్లాతింగ్ అయితే క్లాతింగ్ ఎంటర్ చేయాలి, ఫుడ్ అయితే ఫుడ్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్టైల్స్ అడుగుతుంది. అంటే అలాంటి నేమ్స్ కావాలి, అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావాలా లేకపోతే ఇంకా వేరే సంబంధించి కావాలా అని అడుగుతుంది అనమాట. అది మీకు ఎలాంటిది కావాలి ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ర్యాండమ్ ఐడియాస్ అడుగుతుంది. అంటే మీకు లెస్ ర్యాండమ్ ఐడియాస్ కావాలా, మోస్ట్ ర్యాండమ్ ఐడియాస్ కావాలి, లేకపోతే బ్యాలెన్స్డ్ కావాలా, అంటే కొత్త కొత్త ఐడియాస్ కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న జనరేషన్ లో ఉన్న ఐడియాస్ కానీ. అయితే లాస్ట్ వచ్చేసి బ్రాండ్ ఇన్ఫో అని ఉంటుంది అనమాట. బ్రాండ్ ఇన్ఫోలో మనం స్టార్టింగ్ అయితే ఏదైతే ఎంటర్ చేసినామో అదే వస్తుంది. ఆ కింద ఏంటంటే మనం టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు దాంట్లో ఎలాంటివి పెట్టాలనుకుంటారో ఆ టైప్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొంచెం టైం తీసుకుంటుంది. 5 to 10 seconds టైం తీసుకున్న తర్వాత మనకి నేమ్స్ అనేది చూపిస్తుంది. అందులో మనం మంచిగా ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ డొమైన్స్ ఉన్నది ఇట్లా చూపిస్తుంది. డొమైన్స్ రేణి గిట్ చూపిస్తుంది. డొమైన్స్ ఉన్నది మంచిగా మీకు నచ్చింది, ఈ బ్రాండ్ కి సూటబుల్ అయ్యేది ప్రిఫర్ చేసుకొని దాన్ని తీసేసుకోండి. మీకు నచ్చిన నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వెబ్సైట్ నేమ్ ఇంకా లింక్ కోసం అయితే కామెంట్ సెక్షన్ లో వెబ్సైట్ అనేది టైప్ చేయండి. మీ డిఎంసీలోకి లింక్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.